హలో అండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇట్లు మిస్ రవన్. టుడే టాపిక్ వచ్చి చపాతీ. మడత చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. చాలామందికి చపాతీ ప్రిపరేషన్ అనేది రాదు స్టార్టింగ్లో, బ్యాచిలర్స్ కానీ అప్పుడే పెళ్ళైన వాళ్ళకి కానీ. సో ఈజీగా ఒక సింపుల్ ట్రిక్తో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా గోధుమ పిండిని ఇలా బాగా స్మూత్గా కలుపుకోవాలి. పిండి కలపడం కూడా అందరికి తెలిసే ఉంటుంది కదా, సో అందుకని నేను చెప్పట్లేదు. సో ఇక్కడ మనం 2 బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదొక సింపుల్ ట్రిక్ అనమాట మడత చపాతీకి. చాలామంది ఇట్లా ట్రయాంగిల్ షేప్లో చేస్తారు, కానీ అలా చేస్తే కొత్తగా చేసే వాళ్ళకి షేప్ అనేది రాదు. సో ఇది ఈజీగా ఉంటుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా 2 బాల్స్ డివైడ్ చేసి కాస్త ప్రెస్ చేసినట్టుగా అనాలి. తర్వాత ఒక దానిపైన లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఇంకోటి ప్రెస్ చేసి పెట్టుకున్న ఇంకో పిండి ముద్దను కూడా దీనికి యాడ్ చేసి ఇలా వేళ్ళతో నొక్కినట్టుగా అనాలి. చాలామందికి చపాతీ అంటే భయం అవుతుంది, ఎందుకంటే విడిపోతుంది. పిండి కలిపేదాన్ని బట్టి చపాతీ కూడా స్మూత్గా వస్తుందండి. పిండి 1 గంట పాటు నానబెడితే చాలా బాగా పొంగుతాయి మన చపాతీలు. సో ఇక్కడ కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, మనం ఎంతవరకు మనము రోల్ చేసుకుంటామో అంతవరకు మన చపాతీ అనేది సాగుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసి చూడండి, డెఫినెట్గా ఎవరైనా సరే రౌండ్ షేప్లో చేయగలుగుతారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది, చపాతీ రాని వాళ్ళు చాలామంది సఫర్ అవుతుంటారు. సో చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరికైనా ఈజీగా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, సో మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఏదైనా మనకు వస్తుంది. సో చూడండి, ఇలా ఎంతవరకు మనం రోల్ చేయగలుగుతామో అంతవరకు మన చపాతీ అనేది సాగుతుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని కాస్త నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఏది అవసరం లేనప్పుడు లైట్గా పిండితో ఇలా అని డైరెక్ట్గా చపాతీ వేయాలి, లేదంటే అంటుకుపోతుంది ప్యాన్కి. సో 2 పక్కల లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా పొంగుతుందో. లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ, నేను ఇక్కడ నెయ్యితో కాలుస్తున్నాను. ఆయిల్ కంటే నెయ్యి చాలా మంచిదండి హెల్త్కి. నెయ్యిలో ఫ్యాట్ ఉంటుందంటారు, అస్సలు ఉండదండి. ఆయిలే మంచిది కాదు, నెయ్యే చాలా మంచిది హెల్త్కి. లైట్గా చూడండి, ఇలా మనం నెయ్యి అప్లై చేయగానే మన చపాతీ ఎంత బాగా పొంగుతుందో, మనకు లేయర్ లాగా కూడా కనిపిస్తుంది ఈజీగా. చూడండి, మనకి లేయర్స్ అనేవి కనిపిస్తాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలాగా ఈజీగా. ఇదొక ఈజీ వే అన్నమాట. రెండు పక్కల బాగా కాల్చుకోవాలి, ఫ్లిప్ చేసుకుంటూ. నెయిల్తో కాలిస్తే చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలాసేపు వరకు కూడా స్మూత్గా ఉంటాయి మన చపాతీలు ఇలా చేసుకోవడం వల్ల. చూడండి లేయర్స్గా ఎలా విడిపోయిందో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. సైడ్కి నెయ్యి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. You